హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద తెలుగు టూరిస్ట్. ఈరోజు మనము కర్నూలు జిల్లా బనగానపల్లి అండి. బనగానపల్లిలో అరుంధతి కోట ఇది కనిపిస్తుంది కదా మీకు. సో కర్నూలు జిల్లా బనగానపల్లిలో అరుంధతి కోట దగ్గరికి వెళ్తున్నాము. సో ఈరోజు అరుంధతి కోట విషయాలు, దాన్ని ఎవరు కట్టారు, సో దాని యొక్క ప్రాముఖ్యత ఏంది, ఇవన్నీ మీకు ఈ వీడియోలో చూపెడతాను. ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాము పదండి. సో ఈ అరుంధతి కోట వచ్చేసి మనకు కర్నూలు కర్నూలు డిస్టిక్లో బనగానపల్లె గ్రామంలో ఉంటుందండి. సో ఈ బనగానపల్లె గ్రామంలో బనగానపల్లె నుంచి కొద్దిగా ఐ థింక్ నాకు ఎగ్జాక్ట్ డిస్టెన్స్ తెలియదు, నేను జీపీఎస్ పెట్టలేదు. ఒక 15-20 కిలోమీటర్లు అనుకుంటా వెళ్తేగిన మనకు యాగంటికి పోయే దారిలో అట్లా ఈ బనగానపల్లె కోట ఉంటుంది. సో దీన్ని అరుంధతి కోట అని ఎందుకు పేరు వచ్చిందంటే దీన్ని యాక్చువల్గా బనగానపల్లె నవాబులు కట్టించినారండి దీన్ని. సో దీన్ని బనగానపల్లె నవాబులు కట్టడం జరిగింది. అరుంధతి సినిమాలో ఈ కోటను చూసి స్ట్రక్చర్ వేసుకొని రామోజీ ఫిలిం సిటీలో సెట్టింగ్ వేసి సో అరుంధతి మూవీ తీయడం జరిగిందనమాట. సో అప్పటి నుంచి దీన్ని అరుంధతి కోట అని పడిపోయింది దీనికి పేరు. సో అరుంధతి సినిమా తర్వాత ఇది చాలా ప్రాముఖ్యత, జనాలు విజిటర్స్ రావడము చాలా ఎక్కువ అయిపోయింది. అప్పుడు ఇంతకుముందు అయితే టికెట్లు దీన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదండి. అప్పటి నుంచి కొద్దిగా టికెట్ ప్రైజెస్ పెట్టడం జరిగింది. ఒక ఈచ్ పర్సన్ వచ్చేసి 10 రూపీస్ టికెట్. సో అప్పటి నుంచి మనకు ఇది చాలా ఫేమస్ అయింది అరుంధతి మూవీ రిలీజ్ అయిన తర్వాత. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము అరుంధతి కోట ముందు భాగంలో ఉన్నాము. సో ఇది మొత్తము రాతి కట్టడం అండి. ఎక్కడ సిమెంటు ఎక్కడ యూజ్ చేయలేదు. లోపల ఏమైనా ఉన్నాయేమో చూద్దాం మనము. అంతా రాతి కట్టడము. చాలా శిథిలావస్థలో ఉందండి కట్టడం అయితే. ఇలాంటి మన హెరిటేజు సైట్స్ను ఇలాంటి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఎంతో అవసరం ఉంది. మన మీద కానీ, లేకపోతే ఏపీ టూరిజం మీద కానీ, మన సామాన్య ప్రజల మీద కానీ. ఎందుకంటే చాలా ఈ చారిత్రాత్మక కట్టడాలండి ఇవన్నీ. సో దీన్ని మనము పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. సో మీరు పరిసరాలు కానీ మీరు ఎప్పుడైనా విజిట్ చేయడానికి పోయినప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాలు అవన్నీ ఏం లేకుండా నీట్గా విజిట్ చేసి దాని హిస్టరీని తెలుసుకొని రావడము వస్తే గిన మనకు నీట్గా మెయింటైన్ చేసుకొని మంచిదండి. ఎందుకంటే ఇట్లా హెరిటేజ్ సైట్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దీని కోట విషయాలన్నీ తెలుసుకుందాం పదండి. ఈ కోటకు రెండు ద్వారాలు ఉన్నాయండి. ఎడం పక్కన ఒకటి, కుడి పక్కన ఒకటి. సో ఈ మన కోటలోపలికి వెళ్ళే ద్వారాలు ఇవి. లోపలికి వెళ్ళి మనము చూద్దాము లోపల ఏముందో చూద్దాం పదండి. ఇప్పుడు మనం లోపల భాగంలో ఉన్నాము. ఈ పైన కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ బర్మా టేక్ అండి. బర్మా టేక్ అంటే దాదాపు మనకు ఈ ఉన్న ఇనుము కంటే గట్టిగా ఉంటుందండి అది టేకు. పాతకాలంలో చాలా చాలా కట్టాలు చూస్తే మీరు ఈ బర్మా టేకుతో కట్టడం జరిగింది. సో చాలా వరకు ఈ కలప ఈ పాతకాలంలో యూజ్ చేసిన కలప మాత్రము చాలా అంటే చాలా ఇనుము కంటే గట్టిగా ఉంటుందండి ఇది. ఇది నేను చూసిన చాలా శిథిలావస్థకు చేరుకునేది. ఈ మధ్య కాలంలో వీళ్ళు అరుంధతి కోట ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళు తీసుకొని దీన్ని కొద్దిగా మన టికెట్ మనీ పెట్టి 10 రూపీస్ ఈచ్ పర్సను దీన్ని కొద్దిగా డెవలప్ చేసి నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే నీట్గా ఉంది. బట్ పైకప్పు మాత్రం అయితే అంతా కూలిపోయిందండి. పైకప్పు ఏంది, స్ట్రక్చర్ ఒకటి మిగిలింది మనకు. పైకప్పు అయితే ఏం లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అరుంధతి కోట మధ్యలో ఉన్నాం మనము. ఈ మెట్లు ఎక్కిపోయి స్టేర్స్ ఎక్కిపోయి మధ్యలో ఉన్నాం మనము. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏదో మినార్స్ ఉంటాయి కదా, ఇది యాక్చువల్గా బనగానిపల్లె నవాబులు, ఇక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారము బనగానిపల్లె నవాబులు కట్టడం జరిగిందంట. దీని అరుంధతి సినిమాలో స్ట్రక్చర్ యూజ్ చేయడం వల్ల అరుంధతి కోట అని యాక్చువల్గా నామకరణం చేయడం జరిగిందండి. అంటే జనాలు ఈ మధ్య మనకు అందరికి నోటెడ్ అయినట్టు అరుంధతి కోట అంటారు దీన్ని. అలాగే లోపల కొద్దిగా నీట్‌గా బండలన్నీ ఏసి కొత్తగా కొద్దిగా రీకన్‌స్ట్రక్షన్ చేసి, రెనోవేట్ చేసి కొద్దిగా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కొద్దిగా నీట్‌గానే మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే మొత్తం కట్టడాలంటే చాలా అంటే చాలా శిథిలావస్థకు చేరుకున్నాయి. చూస్తున్నారు కదా పైన. ఆ! పైన కట్టడాలన్నీ మొత్తం పడిపోయింది. పైన కప్పు మొత్తం పడిపోయింది. ఇక్కడ గోడల మీద చూసినారు కదా, గోడల మీద అంతా ఎట్లా రాసినారో ఇప్పుడంతా ఏదో ఉంటారు కదా, ఎవరన్నా విజిటర్స్ వచ్చినప్పుడు మనము పరిరక్షించుకోకుండా గోడల మీద చూస్తారు కదా ఎంత దెబ్బతినిపోయిందో. మొత్తం కోట మొత్తం కూలిపోయింది. గోడల మీద అన్ని పిచ్చి పిచ్చి రాతలు ఏదేదో రాసి. సో ఇలాంటి హెరిటేజ్ లైక్ చారిత్రాత్మక కట్టడాలన్నీ మనల్ని నాశనం చేస్తున్నారండి విజిటర్స్. పైన మొత్తం కూలిపోయింది. ఇది మాత్రం లోపల చూస్తున్నారు కదా, ఏదేదో పిచ్చి పిచ్చి రాతలు ఏదేదో రాసి దాని మీద చేస్తున్నారు.
అలాగే ఈ కోట యొక్క ప్రాముఖ్యత ఏమంటే ఇక్కడ నాకు ఇన్ఫర్మేషన్‌లో ఏమన్నా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే నన్ను క్షమించండి. ఇక్కడోళ్ళు కొంతమంది నాకు తెలిసినోళ్ళతో ఆడ మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే బనగానపల్లె నవాబు ఉంటారు గదా! ఆహ్, శత్రు రాజ్యాల మీద దాడి జేసి వచ్చిన ఉంటారు గదా! మహారాణులు గాని, వాళ్ళను ఉంపుడు కత్తెలుగా జేసుకొని ఇక్కడ బంధించేవారంట. సో, ఇక్కడ బంధించి ఇదంతా పరాయి రాజ్యంలో స్త్రీలను బంధించి పరాయి రాజ్యం మీద గెలిచినప్పుడు మనము ఆ స్త్రీలను తీసుకొచ్చి ఇక్కడ బంధించేవారంట. అది అని అని ఇక్కడ అంటారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా తప్పుంటే నన్ను క్షమించండి. నాకైతే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు నాకు. మీకు గిన తెలిస్తే బనగానపల్లె కోట హిస్టరీ మీకు గిన తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు కామెంట్స్‌లో యాడ్ చేయండి. సో, ఎందుకంటే ఎవరైనా మన విజిటర్స్, సబ్‌స్క్రైబర్స్ దీని గురించి చూసినప్పుడు మీ డిస్క్రిప్షన్, మీ కామెంట్స్ చూసినప్పుడు వాళ్ళకెంతో యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. అట్లనే ఇలాంటి వీడియోస్ తీయాలంటే చాలా టైం పడుతుంది మనకు. చాలా టైంతో కూడుకున్న పనండి. మీకు గిన నా వీడియో నచ్చితే నాలాంటి చిన్న సబ్‌స్క్రైబర్‌కి ఎంతో యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సబ్‌స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇలాంటి కోట యొక్క ఇన్ఫర్మేషను, ప్రాశస్తము, దీని హిస్టరీ ఏంది, ఎవరన్నా మన కామెంట్స్‌లో చదివినారనుకోండి మన సబ్‌స్క్రైబర్స్ వాళ్ళకెంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇది చూస్తున్నారు కదా! ఈ కోట యొక్క వెనక వైపు భాగం ఇదంతా. ఇది కోట చాలా పెద్దదండి. ఆల్మోస్ట్ మొత్తం కూలిపోయింది. చూస్తారు కదా! ఎట్ట ఎట్ట శిథిలావస్థకు చేరుకున్నదో. ఇది ఎనక వైపు ఇక మనకైతే యాక్సెస్ లేదు ఎనక వైపు ఎళ్ళడానికి. సో, అందుకు నేను మన కోటలోనే ఉండి ఇది వీడియో తీయడం జరిగింది. షార్ట్ ఇది కోట వెనక వైపు భాగమండి ఇది. ఇక్కడ చూసినయన్ని మన అన్ని గదులు, పైన అంతా కలపతో చేసిన కట్టడము. ఆహ్, చూస్తారు కదా! మొత్తం ఊడిపోయి ఎట్లుందో. మొత్తం ఊడిపోయి అంతా దాదాపు శిథిలావస్థకు చేరుకున్నదండి. ఇయన్నీ చాలా గదులున్నాయి. చాలా అంటే చాలా గదులున్నాయండి కోటలో. మంచి విజిటింగ్ ప్లేస్ అండి. ఒకరోజు మీకు చరిత్ర మీద మీకిన ఇంట్రెస్ట్ ఉంటే, మీరు అట్లా ఎళ్లి విజిట్ చేసి మీరు ఆ కోట యొక్క విషయాలు, దాని గురించి తెలుసుకొనొస్తే మనకు జస్ట్ ఒక వీకెండ్ అలా టైమ్ పాస్‌కు చేయడానికి బావుంటుంది. ఫ్యామిలీతో ఎళ్ళొచ్చండి. ఇప్పుడైతే నీట్‌గానే మెయింటైన్ చేస్తున్నారు. మీకు చారిత్రక కట్టడాల మీద ఇంట్రెస్ట్ ఉంటే, హెరిటేజ్ కట్టడాల మీద ఇంట్రెస్ట్ ఉంటే, మంచి విజిటింగ్ ప్లేస్ అండి ఇది. మంచి విజిటింగ్ అందులో కర్నూలు జిల్లాలో దీని దగ్గరలో చాలా ప్రదేశాలున్నాయి. యాగంటి పుణ్యక్షేత్రం గానీ, ఆహ్, తర్వాత మనము బిల్లాస్వర్గం కేవ్స్ గానీ, అట్లనే బెలూమ్ కేవ్స్ గానీ, ఇలా విజిటింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. మీరు విజిటింగ్ యాగంటికెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు గానీ, మీరు జీపీఎస్‌లో పెట్టుకొని దీన్ని విజిట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు చాలా నియరెస్ట్ ప్లేసెస్‌లో మంచి విజిటింగ్ ప్లేస్ మిస్ కాకుండా చూసినట్లుంటుంది మనకు గానీ. సో, ఇది మనకు యాగంటికి యాగంటి నుంచి గానీ, బెలూమ్ కేవ్స్ గానీ, బిలాస్వర్గం కేవ్స్ దగ్గర నుంచి గానీ చాలా దగ్గరండి. చాలా చాలా దగ్గర జీపీఎస్‌లో పెట్టుకొని మీరు అరుంధతి కోట అని కొట్టండి. మీకు డైరెక్షన్ చూపెడుతుంది. ఇది అంతా మన అరుంధతి కోట పైభాగము. అంతా డ్రోన్ షాట్ కొట్టినాము. చూసినారు కదా! అంతా మొత్తం కూలిపోయినాయి కట్టడము ఆల్మోస్టు. చూసినారా ఎంత అద్భుతంగా ఎంత బాగుందో మొత్తం రాతి కట్టడం అండి. ఎక్కడ గాని రాయి మీద రాయి పేర్చి కట్టడం జరిగింది ఇదంతా. ఎక్కడ గాని సిమెంటు లోపల సైడ్ గచ్చు అది పాతకాలం అది యూజ్ చేసినారు గానీ రాళ్ళ మీద పేర్చడానికి మాత్రం ఓన్లీ రాళ్ళండి. రాళ్ళు పేల్చి ఇది కట్టడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన అరుంధతి కోట విషయాలు. మీకు గిన నా ఛానల్, నా ఇన్ఫర్మేషన్ నచ్చితే తెలుగు టూరిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మాలాంటి చిన్న యూట్యూబర్స్‌కు ఎంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. హ్యావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.